రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు రైతు సోదరులందరికీ కనుమ శుభాకాంక్షలు. రైతుంట సిరి సంపదలతోటి భోగభాగ్యాలతోటి ఐష్టారోగ్యాలతోని అన్ని కలిసి రావాలని కోరుకుంటూ ఈ సూర్య అగ్రిబయోటెక్ తరపున యాజమాన్యం తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు వరంగల్ జిల్లాలో ఉన్నాము. గాడిపల్లి అనే గ్రామం. ఫార్మరు సూర్య అగ్రిబయోటెక్ వారి భీమ్ అనే మందును కత్తెర పురుగు నివారణకై మేజులో కొట్టడం జరిగింది. కొట్టడం వల్ల తనకు ఎలాంటి మెరుగైన దిగుబడి ఎలా జరిగింది అనేది, కత్తెర పురుగు నివారణ ఎలా జరిగింది అనేది తన మాటల్లో తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం అండి. అన్న మీదేవరు అన్న? గాడిపల్లి. మీ మండలం ఏదో వస్తుంది? కిలవరంగల్. మీ జిల్లా ఏదో వస్తుందండి? వరంగల్. మీ పేరు? రాజు. ఈ భీమ్ అనే మందును ఎక్కడ తీసుకొచ్చారన్న? మీనాక్షి షాప్ రవి. వరంగల్లోనా? పోస్ట్ ఆఫీస్ కి ఎదురుగా. మీరు తీసుకొచ్చి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందండి? 13 రోజులు అవుతుంది. 13 రోజులు అవుతుంది. కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఓకే అండి. తీసుకొచ్చి కొట్టిన కా నుండి అంతకు ముందుకు మీ ఉధృతి ఎలా ఉంది? కత్తెర పురుగు ఉధృతి కొంచెం బాగా పురుగు ఉండడం వల్ల సలహాలు ఇచ్చి ఈ మీనాక్షి షాప్ రవి ఈ డెమో ఇచ్చిండు. ఇప్పటి వరకు అయితే రిజల్ట్ మంచిగా కనబడ్డది. రిజల్ట్ అవుతుంది. కొట్టి 13 రోజుల కంచెలు ఏమన్నా పురుగు మళ్ళీ కనబడడం అయితే ఏం లేదు. ఇప్పటి వరకు అయితే ఏం లేదు. కూడా సాఫ్ గా నీట్గా ఉంది. అయితే మీరైతే తోటి రైతులు అయితే ఉన్నారు కదా, మీరైతే చూస్తా ఉన్నారు. సరే, 13 రోజులలో ఇంతవరకు అయితే ఎలాంటి పురుగు అయితే కనబడలేదు. ఏం లేదు. గ్రీనిష్ రావడం కానీ హైట్ పెరగడం కానీ జరిగింది. హైట్ ఇప్పుడే గ్రీనిష్ లో వస్తుంది. ఎల్లో నుంచి గ్రీన్ కి వచ్చింది. ఎల్లో నుండి గ్రీన్ కి వచ్చింది. మొత్తానికైతే చెట్టు పెరగడం, మంచి గ్రీనిష్ రావడం జరిగింది. ఇది మాక్సిమము 20 డేస్ పనిచేస్తుందండి సూర్య అగ్రిబయోటెక్ వాళ్ళ భీమ్ అనే మందు. 20 రోజులు ఎలాంటి అనుమానం లేదు దీంట్లో. ఈ మందు స్ప్రే చేయడం వల్ల చేను పచ్చగా రావడం, కత్తెర పురుగు నివారణ జరగడం, 20 రోజులు పనిచేయడం జరుగుతూ ఉంటుంది. చూశారు రైతులు, ఎవరైనా కూడా ఈ సూర్య అగ్రిబయోటెక్ వారి భీమ్ అనే మందును స్ప్రే చేయండి. 13 రోజులు అవుతుందంట ఫార్మర్ కొట్టి. ఇప్పటి వరకు కూడా ఎలాంటి పురుగు లేదు. ఇంకా 8 రోజులు, ఇంకో వారం రోజులు ఈజీగా పనిచేస్తుందండి. ఈ భీమ్ అనే మందు కొట్టడం వల్ల చాలా అధిక లాభాలు వస్తాయి. ఫార్మర్ ఎప్పుడు లాభపడతాడని ఆశిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.